సాధారణ మహిళగా సిపి సుమతి గారు ఇప్పుడు సోషల్ మీడియాలో కానివ్వండి ఆల్ మీడియా ఛానల్స్లో ఏమున్నది ట్రెండింగ్ న్యూస్ అంటే ఇగో సుమతి గారి గురించి. ఈ ఫోటో చూస్తే ఇప్పటికైనా కూడా అర్థం అయిపోవాలి జనాలందరికీ ఏం జరుగుతున్నది అసలు తెలంగాణ రాష్ట్రంలోని. సిపి సుమతిని వేధిస్తున్న పోకిరీలు ఎందుకు, మరి ఆ టైంలో ఆడ సిపి సుమతి గారు ఏం చేస్తున్నారంటే అదొక సీక్రెట్ ఆపరేషన్. ఇది చూసన్నా ఇప్పటికైనా జల్సాలు చేస్తున్న పోకిరి వెధవలు ఎవరైతే ఉన్నారో బుద్ధి తెచ్చుకోవాలి, లేకపోతే రేపో మాపో మీరే జైల్లో కూర్చునే అవకాశం ఉంటుంది, లేకపోతే మీ పేరెంట్స్కి తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సుమతి గారు నిన్న అర్ధరాత్రి ఒంటరిగా ఒక సీక్రెట్ ఆపరేషన్ అంటే కొంచెం బందోబస్తుగానే వేయండ్రు, ఎందుకంటే ఇక తెలుసు కదా పోకిరి వెధవలు ఎట్లుంటారు ఏందనేది. పాపం వాళ్ళకు కూడా తెలియదు పోలీస్ అధికారులు వచ్చి ఇట్లా ఎందుకు చేస్తారని. అసలు చాలా ధైర్యంగా నిన్న ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఎస్, మీలాంటి వాళ్ళు ఇట్లా వండి ఎప్పుడైనా చేస్తేనే అంటే కామన్ ఉమెన్స్ కూడా ఎట్లా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎట్లా ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకు ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏందనేది కూడా తెలిసి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ ఒక్క ఏరియాలోనే కాదు చాలా ఏరియాస్లో కూడా ఇప్పుడు ఐటీ కారిడార్స్లో మనం అక్కడ చూసుకున్నా కూడా ఇష్టం ఉన్నట్టుగా ఆఫీస్లలో అవుతున్న ముచ్చట్లు కూడా మనకు తెలుస్తలేవు చాలా వరకు. ఏంటంటే కొంతమంది చెప్పుకోరు బయటికి. సో ఇట్లా బయట సింగిల్ గా ఉన్నప్పుడు ఎంతమంది వేధిస్తున్నారు అనేది చూడండి. అసలు చాలా ఘోరంగా అడిగిందంట. ఒకసారి చూద్దాం. పోకిరీల ఆట కట్టించడానికి సీక్రెట్ ఆపరేషన్. దిల్సుఖ్ నగర్ బస్టాండ్ దగ్గరలో సిపి సాహసం చేసిండ్రు. చుట్టుముట్టిన పోకిరీలు మద్యం మత్తులో వేధింపులు. 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. అంతా విద్యార్థులు ఉద్యోగులే. వాళ్ళంతా కూడా ఎవరు విద్యార్థులను ఉద్యోగులే ఉన్నారంట. అంటే ఎంత దిగజారి ఉన్నారో వీళ్ళందరూ అనేది ఒక్కసారి అర్థం చేసుకోండి. మరి వీళ్ళందరి గురించి కూడా తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇచ్చి వారందరికీ కూడా గట్టి కౌన్సిలింగ్ ఇచ్చిండంట. ఇస్తేనే ఇల్లు మారుతారు. ఇప్పుడు ఆ భయం అనేది ఎవరో కామన్ పర్సన్ పైన వాళ్ళు వేధింపులు చేసి వాళ్ళు పోయి కంప్లైంట్ ఇచ్చింది కాదు, అలా డైరెక్ట్ వాళ్ళు ఒక పోలీస్ అధికారిని వేధించిండ్రు కాబట్టి ఎంత స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉంటాయో వాళ్ళపైన అనేది ఆలోచించండి. ఇక జీవితంలో వాడు అట్లాంటి పని చేయడిగా, వాడు జీవితంలో కూడా అట్లాంటి పని చేయడు. ఇట్లాంటివి కూడా మీరు అంటే సిపి గారు మీరనే కాదు, అప్పుడప్పుడు పోలీస్ అధికారులు ఉంటారు కదా ఉమెన్స్ షీ టీమ్స్, వాళ్ళందరినీ కూడా పంపి ఇట్లాంటివి చేస్తేనే మీరు గతంలో కూడా ఏమైనా సభలు కానివ్వండి ఏమైనా ఎగ్జిబిషన్స్ లో ఉన్నప్పుడు మీరు మఫ్తీలో కూడా వాళ్ళందరినీ పంపేది అట్లా చేయండి. చేస్తేనే వీళ్ళందరికీ కూడా ఒక భయం అనేది ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మాట్లాడాలి, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి, దీన్ని ఎంత అంటే అంత వైరల్ చేయాలి. అప్పుడే భయం అనేది ఒకటి పుట్టుకొస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. ఇక చాలా ఇంత అంటే అడిగిందంట. అసలు ఇక అవన్నీ వింటా అంటేనే నాకే ఇంత ఘోరంగా అసలు తెలియకుండా అసలు వాళ్ళ పరిస్థితి ఏందని ఆలోచిస్తా అంటేనే నాకు నవ్వొస్తా ఉన్నది. ఇంత విధవలు ఉన్నారా అని. ఒకడు అడుగుతాడంట ఎంత రేట్ ఎంత అని ఒకడు అంటాడంట, వస్తావా అని ఒకడు అంటాడంట. అంటే సుమతి గారు కూడా అనుకున్నారంట ఏంటంటే ఇంత అర్ధరాత్రి పూట మీరు ఒక్కరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎటైనా వెళ్తున్నారా, మీకైనా హెల్ప్ చేయాలని చెప్పి కూడా ఎవ్వరు కూడా అడగాలంట. కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా అడగలే అంట. అన్నీ కూడా నెగిటివ్ క్వశ్చన్సే, నెగిటివ్ చూపులే. ఇట్లున్నది హైదరాబాద్. దిల్సుఖ్ నగర్లోనే కాదు హైదరాబాద్లో ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ అంటే ఇట్లనే ఉన్నది. ఇప్పుడు మీరు ఇది చూసిండ్రు, మీకు ఇది తెలిసింది కాబట్టి ఇంకా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నా. ఇట్లాంటివి చాలా చేయాలి, చాలా చేస్తేనే జనాలకు అనేది భయం ఉంటుంది. 100% పోకిరి వెదలందరికీ కూడా భయం అనేది ఉంటుంది. అప్పుడు చాలా వరకు కూడా ఏవైతే దీనికి సంబంధించిన కేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో తెలపండి.